రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సెయింట్ గ్రిగోరీ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ప్రజ్వల్ రెడ్డి బిల్డింగ్ పై నుండి కింద పడి మృతి చెందాడు. విద్యార్థి ప్రజ్వల్ది హత్య లేక ఆత్మహత్యనా అని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై యాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎట్లా చనిపోయాడు? కారణం ఎట్లా? పడిపోయింది అక్కడ పోయినప్పుడు. పిల్లలతోటి బాగా ఒడ్లు మోపీయడం, బాత్రూమ్ గడిపేస్తారు, అట్లేమో జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే గానీ పిల్లలు ఈ మాన్యువల్ లేబర్ ఒక అరగంట స్కూల్ నుంచి వచ్చినా కానీ ఒక అరగంట ఏమో పనిచేస్తాను. నేను కూడా చేస్తున్నాను. నేను ఈ హాస్టల్లో ఉంటున్నారు. ప్రజ్వల్ రెడ్డి కూడా 2012లో వాళ్ళ అమ్మ చనిపోతే 2012 నుంచి నర్సరీ నుంచి కూడా ప్రజ్వల్ రెడ్డి ఇక్కడనే చదువుతున్నాడు. వాళ్ళ యొక్క చిన్నమ్మ కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ ప్రజ్వల్ రెడ్డి బాగానే ఉన్నాడు, ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చదువుకుంటున్నాడు, బాగానే ఉంటున్నాడు అనుకున్నారు. సడన్ గా చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 43 మంది విద్యార్థులు ఇందులో వెట్టి చాకిరీ చేస్తున్నారు. వెట్టి చాకిరీ అంటే ఈ యొక్క హాస్టల్ మెయింటెనెన్స్ చేయడము, ఈ హాస్టల్ ని ఉడవడము, బాత్రూమ్లు గడగడము, లెట్రిన్లు గడవడము, ఇక్కడ ఈ యొక్క యజమాన్యం థామస్ కుట్టి గారి యొక్క పొలాలని పండించిన పొలంలో పనిచేయడము, వడ్లని ఎత్తడము, బస్తాలు నింపడము, పెద్ద పెద్ద లగేజ్ ఉన్నటువంటి బస్తాలు లేపడము, గడ్డి తీయడము, గడ్డి మొయ్యడము, ఈ రకంగా వాళ్ళని విద్యార్థులని బలి పశువులను చేసి వాళ్ళని తీయడం వల్లనే ఈరోజు ప్రజ్వల్ రెడ్డి లోపల కుంగిపోయి చనిపోవడం జరిగింది. అక్కడ కూడా విషయం చూస్తే గేట్ దగ్గర అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి. గేట్ దగ్గర ఉన్న కెమెరా ఉంది, గేట్ దగ్గర ఉన్నటువంటి కెమెరా పనిచేయడం లేదు. ప్రజ్వల్ రెడ్డి సాగు కారణం వీళ్ళే. ఈ 43 మంది విద్యార్థులు అనాథ విద్యార్థుల పేరు చెప్పుకొని బయట నుంచి వీళ్ళ పేరుతో డబ్బులు తెచ్చుకొని ఈ రకంగా ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వీళ్ళు వెంటనే ఆ యొక్క ప్రజ్వల్ రెడ్డికి న్యాయం చేయాలి. మీడియా ముందర కూడా థామస్ కుట్టి గారు ఒప్పుకుంటున్నారు, మేము నిజమే, మేము పని చేపిస్తున్నామని చెప్పి ఆయన సాక్షాత్ ఆయన మాటలు చెప్తున్నాడు. కాబట్టి డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, విద్యా అధికారులకు